హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం నుండి పెన్షన్స్ కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. మనం ఈ వీడియోలో ఈ యొక్క అప్డేట్ గురించి డిస్కషన్ చేసుకుందాం. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను పెట్టేటటువంటి కేంద్ర మరియు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రభుత్వ సమాచారం అనేది ప్రతి వీడియో కూడా మీకు ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం 4 నెలల సమయం కావస్తుంది. అనుకున్న విధంగానే వీరు పెన్షన్స్ అయితే పెంచడం జరిగింది. పెంచిన పెన్షన్స్ కొత్తగా అర్హులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్స్ కి దరఖాస్తులు అనేది స్వీకరించడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది. తదితర శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు గ్రామ సచివాలయ అధికారులతోని సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో భాగంగా కొత్తగా పెన్షన్ ఎవరైతే అర్హులై ఉండి రావట్లేదో వారి కోసం అప్లికేషన్స్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్స్ ప్రక్రియ అనేది డిసెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేస్తామని అనఫిషియల్ గా మంత్రి గారు అధికారులకి చెప్పడం జరిగింది. ఇలా తీసుకున్నటువంటి అప్లికేషన్స్ ని 45 డేస్ లోపు ప్రక్రియ అనేది ముగించుకొని సంక్రాంతి నాటికి కొత్త పెన్షన్స్ ని ఇవ్వాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళైతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ పెన్షన్స్ యొక్క అప్లికేషన్ కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మీరు పెట్టాలి అని చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ పెన్షన్ అప్లై చేసుకునేటటువంటి వారు మీ దగ్గర ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. దానితో పాటుగా మీ యొక్క తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. పింక్ రేషన్ కార్డు ఉన్నట్టయితే వారికి పెన్షన్ అనేది అర్హులు కాదు కాబట్టి వారికి రాదు. తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. దానితో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఉండాలి. దానితో పాటుగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క 5 డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి. ఉన్నట్టయితేనే మీరు పెన్షన్ కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో ఏ డాక్యుమెంట్ మీ దగ్గర లేకుండా ఉన్నట్టయితే మీరు వాటిని రెడీ చేసి పెట్టుకోండి. డిసెంబర్ మొదటి వారంలోనే ఈ పెన్షన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోజు వరకు మీ దగ్గర ఉండే విధంగా చూసుకోండి. గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు 6 చెకింగ్ విధానాన్ని అమలు చేయడం జరిగింది. అలాంటి విధానాన్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసివేసి ఈ పెన్షన్స్ రావడం అనేది సులభతరం చేయడం జరిగింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ వచ్చే అవకాశం 100కి 100% ఉంది. నేను ఇప్పుడు చెప్పిన 5 డాక్యుమెంట్స్ తో పాటు ఇంకా ఎవరైనా సదరణం సర్టిఫికెట్ కి సంబంధించి అంటే వికలాంగులు ఎవరైనా పెన్షన్ అప్లై చేసుకున్నట్టయితే వారికి సంబంధించిన సదరణం సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి. వారితో పాటుగా ఒంటరి మహిళలు ఎవరైనా పెన్షన్ కి అప్లై చేసుకున్నట్టయితే వారికి డైవర్స్ సర్టిఫికెట్ అనేది ఉంటుంది. అది వారి దగ్గర ఉండాల్సి ఉంటుంది. అదే విధంగా వితంతు పెన్షన్స్ ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే వారి యొక్క భర్త యొక్క డెత్ సర్టిఫికెట్ అనేది కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. ఈ పెన్షన్స్ ప్రక్రియ అనేది డిసెంబర్ మొదటి వారంలో స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత మీకు 2025 సంక్రాంతి జనవరిలో మీకు పెన్షన్స్ అనేది ఇవ్వడానికి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్స్ కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకా మన ఛానల్ నుండి రావాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.